హాయ్ అండి. టాప్ మేము కాటన్ టాప్ తీసుకున్నాను. ఇది 3 మీటర్స్ కావాలి టాప్కి. సో ఆ పిక్ నేను పక్కన సైడ్ పెడతాను చూడండి. 3 మీటర్స్ అండి. ఇది మీటర్ వచ్చి 100 రూపీస్ పడింది. కాటన్ బాగానే ఉందండి క్లాత్. చూడండి ఇది ఇది పుటీసు ఒకసారి చూసుకోవాలి. ఇలా వస్తుంది. నేను మీకు కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇది చూడండి, ఒకసారి మీటరు చూపిస్తాను. ఇలా ఇలా కౌంట్ చేయండి. ఇలా చూసుకోండి. అంటే ఇది కొంచెం ఎక్కువే ఉంది. ఇది ఒకటి. టాప్ పార్ట్ వచ్చి 1 మీటర్ కావాలండి. బాటమ్ పార్ట్ వచ్చి 2 మీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు నాకు టాప్ పార్ట్కి మాత్రము 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. 80 సెంటీమీటర్స్ తీసుకునేసి ఇలా ఫోల్డ్ చేయండి. నేను టాప్ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నా, బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయలేదుకోండి. తీసుకున్నాక ఫస్ట్ టేప్ తీసుకొని ఇలా కౌంట్ చూసుకోండి, చెక్ చేసుకోండి. నాది 34 సైజ్, ఇది 34 సైజ్ టాప్. సో 10 చెస్ట్ 34ని 4 భాగాలు చేస్తే 8.5 వస్తుంది. 8.5కి నేను 1.5 ఇంచెస్ ఖర్చులకు యాడ్ చేసిన. సో నాకు 10 సరిపోతుంది. 10 సరిపోయినప్పటికీ నేను ఈ 10 ఇలా తీసుకుంటున్నా. ఇంకా తీసేసారా? ఇప్పుడు ఈ క్లాత్కి ఇప్పుడు నెక్ పార్ట్ తీసుకోండి. నేను వీ నెక్ స్టైల్ చేస్తున్నానండి. వీ నెక్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీ నెక్కి 3 మీటర్స్ 3 ఇంచెస్ ఇక్కడ ఇలా 3 ఇంచెస్ తీసుకోండి. డౌన్కి 6 తీసుకోండి. వీ వస్తుంది కదండి, కొంచెం ఇది కావాలి. సో ఇక్కడి నుంచి నెక్ వచ్చి 4.5 తీసుకోండి. 4.5 తీసుకున్నాక ఇక్కడ డౌన్కి 7.5 తీసుకోండి. చూడండి, ఇక్కడ 7.5. షోల్డర్ ఎంత తీసుకున్నామంటే మొత్తం కలిపి 7.5. నెక్ వచ్చి 3, షోల్డర్ వచ్చి 4.5. సో ఇంతే మెజర్మెంటు ఇక్కడ తీసుకోండి. 7.5 తీసుకునేసి ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 తీసుకోండి. 1.5 తీసుకునేసి స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ వి ఇలా స్ట్రైట్ వస్తుంది కదండి, ఇది కొంచెం క్రాస్ చేసినట్టు తీసుకోండి. యాక్చువల్ ఇది స్ట్రైట్ లైన్ అండి. స్ట్రైట్ లైన్కి సైడ్ ఇలా క్రాస్గా వచ్చినట్టు తీసుకోండి. తీసుకున్నావా? నెక్స్ట్ ఇలా తీసుకునేసి హ్యాండ్ పార్ట్ మాత్రం రిమూవ్ చేయండి. రిమూవ్ చేశాక కింద బ్యాక్ పార్ట్ ఉంది కదండి, అది సైడ్కి తీసుకునేసి ఇలా పెట్టుకున్నారా? అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక్క నిమిషం ఉంది.
ఈ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ మనకు చంక ఫిట్టింగ్ కావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఎత్తండి. ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకోండి, ఇలా క్రాస్గా తీయండి. తీసేసి ఇవన్నీ లెవెల్గా పెట్టుకోండి. లెవెల్గా పెట్టుకునేసి ఇక్కడి నుంచి ఇలా 1/2 ఇంచ్ తీసేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ తీయండి. ఓకే అండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతెత్తండి. లెవెల్గా ఉన్నాయో లేదో చూసుకొని 1/2 ఇంచ్ లోతెత్తండి. ఇంచు లోతెత్తేసి హాఫ్ ఇంచ్ లోతెత్తారా అండి, ఇది పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్కి రండి. బ్యాక్ పార్ట్లో ఇది ఇక్కడ 3 ఉంది, 3 కదా అండి. ఇక్కడి నుంచి డౌన్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా డౌన్ 3 ఇంచెస్ చేసుకోండి. 3 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక నిమిషం చెక్ చేసుకోండి ఒకసారి. 3 ఇంచెస్ పెట్టుకున్నారా, ఇక్కడ సింపుల్గా ఒక రౌండ్ ఎక్కియండి. మినిమం ఇక్కడ ఒక 30 ఇంచు ఉంటే సరిపోతుంది మీకు. షేప్ రౌండ్ ఇచ్చుకునేసి దీన్ని రౌండ్ తీసే. ఓకే అండి, అయిపోయిందండి. బాడీ పార్ట్ తీసుకోండి. బాడీ పార్ట్లో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కొన్ని డిజైన్స్ అనేటివి ఇలా ఇస్తారు, పుటీస్ వచ్చేటివి. ఇప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ అనుకోండి, ఇలా ఇలా షేప్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అలాంటివి ఏమైనా అయితే ఈజీగా కట్ చేసేయచ్చండి. ఇవి మాత్రం కొంచెం చెక్ చేసుకోవాలి. సో నేను ఇలానే పెడతాను. ఇలా పెట్టుకునేసి నేను ఇలా పార్ట్ పెట్టుకుంటాను. పెట్టుకునేసి బ్యాక్ పార్ట్ కొంచెం ఒక రవ్వ ఎక్కువగా పెట్టుకోండి క్లాత్, ఎందుకంటే కట్ చేసేటప్పటికి మీకు కొంచెం స్టిచ్చింగ్ అప్పటికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ లెవెల్గా తీసుకున్నామంటే మళ్ళీ సాలి చాలకుండా వచ్చేస్తుంది. ఇలా తీసుకొనేసి ఇలా పెట్టుకున్నారా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టుకునేయండి. పెట్టుకునేసి కొంచెం క్లాత్ చక్కగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకునేయండి. ఇప్పుడు సిజర్ తీసుకొని దీనికి మాత్రము ఇలా షేప్ తీయద్దండి, ఓన్లీ క్లాత్ ఇలా మాత్రమే కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అప్పటికి ప్రాబ్లం లేకుండా ఈజీగా అవుతుంది. రిమూవ్ చేసుకోవచ్చు హ్యాండ్స్, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకో, ప్రాబ్లం ఉండదు.
బట్ నెక్ మాత్రం కట్ చేయొద్దండి. పెట్టుకొని కట్ చేసేసి అంటూ పెట్టుకునేయండి. ఇప్పుడు 1.5 ఇంచెస్ 5.5 ఇంచెస్ హ్యాండ్కి పెట్టుకున్నామంటే ఇక్కడ 5.5, ఇక్కడ 1.5 ఇలా తీసుకునేసి 3/4 అంటే 3 తీసుకోండి. 3 అంటే 2.5 తగ్గించుకోండి. 1/2 ఇంచు మనకి ఇక్కడ జాయింట్ అయిపోతుందండి. సో ఇక్కడ 1.5 3 తీసుకోండి. 3 తీసుకొని ఇక్కడ 2.5 ఇంచెస్ ఉంది కదా ఎక్స్ట్రా అండి, ఇక్కడ వచ్చి 1.5 తీసుకోండి. 1.5 తీసుకొని దీన్ని ఇలా కరువు ఇచ్చుకుంటూ దీన్ని కలిపేయండి. కలిపేసినాక అంతే, ఈ లైన్ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇది నాకు ఇక్కడ బిట్టు జాయింట్ పడుతుందని, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక 1.5 ఎక్స్ట్రా కావాలి కదండి, నాకు బిట్ తక్కువ ఉందనేసి నేను జాయింట్ బిట్ వేస్తానండి. అది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇది బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ వచ్చి మనకు 2 మీటర్స్ ఉంది కదండి. 2 మీటర్స్ వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఇలా 4 మంతలు పెట్టుకోలేసి ఇలా పెట్టుకున్నాక చూడండి, ఇలా పెట్టుకున్నాక 41.5కి 1 ఇంచ్ ఖర్చులకి, అంటే కింద ఫోల్డింగ్ మడతేసుకొని కుట్టుకోవడానికి, జాయిన్ చేయడానికి. సో 42.5 టోటల్ కావాలి. 42.5లో మనకు బాడీ పార్ట్ అనేది 14.5 కదండి, అది తీసేయాలి. తీసేసి ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఇక్కడి నుంచి పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనకి ఎంత కావాలి అంటే 42.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఎడ్జ్లో పెట్టుకోండి, ఈజీగా వస్తుంది. 42.5 ఇలా 42.5 ఇలా ఫోల్డ్ ఇలా పెట్టుకునేసి అదే ఆపోజిట్ 42.5 లైన్ డ్రా చేసుకునేసి స్కేల్ పెట్టుకొని ఇంతవరకు పార్ట్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసినాక ఇలా రిమూవ్ చేసేసినాక రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ బిట్ ఉంది కదా అండి, ఈ బిట్ని ఇలా ఫుల్గా తీసుకోండి. తీసుకొనేసి ఇది 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోండి. 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోండి. టూ పార్ట్స్ అనేది సపరేట్ చేసేయండి. అంతే అండి, రెడీ అండి. దీన్ని మనము దీన్ని మనము స్టిచ్చింగ్ కలర్ ఉందండి. అంతే అండి, రెడీ అండి. ఇంకా స్టిచ్చింగ్ తీసుకుని వెళ్ళిపోవడమే.